అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. రోజు రోజుకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నిజంగా చాలా దారుణంగా తయారైపోతుంది. వాళ్ళ బ్రతకడమే ఒక కష్టంగా మారిపోతూ ఉంది. ఇంట్లో కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా, ఏమి చేద్దామన్నా కూడా జేబులో చిల్లి గవ్వ లేక నానా అవస్థలు పడుతున్నటువంటి మాట వాస్తవము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అని చెప్పి పేరుకు పైకి ప్రకటన లేపించుకుంటూ మంచిగా ప్రోటోకాల్స్ కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని కనీసం పట్టించుకునేటటువంటి నాదుడు కనబడట్లేదు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్మగా తీయగా మంచి చక్కటి మాటలు, ఎంత అంటే అరటిపండు తొక్కని తీసి నోట్లో పెట్టినట్టుగా మేము అధికారంలోకి రాగానే మీకు ఒక చెమట చుక్క కారణీయము, మీకు మొత్తం కూడా చాలా బాగా చూసుకుంటాము, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాము, మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, జీతాలు పెంపు చేస్తాము, ప్రతిదీ కూడా అవుట్ సోర్సింగ్ సోదరులందరికీ కూడా ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ చెవికి వెళ్ళి చెవుల్లో సీసం కారే విధంగా చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పాపం అరే నిజమే కావచ్చు, ఈ పార్టీ వస్తే గనక మన బ్రతుకులు మారుతాయి కావచ్చు, ఈ జెండాని పట్టుకొని మనం గనక ఈ జెండాని నిలబెడితే, ఈ జెండాని గనక తెలంగాణ రాష్ట్రంలో మనము ఎగరవేస్తే మన కష్టాలు తీరుతాయి కావచ్చు అని చెప్పేసి అందరూ కూడా అనుకొని తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఎవరైనా పట్టుకుంటున్నారా? అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? కనీసం ఎక్కడా కూడా ఒక ఆలోచన కానీ ఒక విధానం కానీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము, అనేక రకాలుగా కూడా చెప్పినప్పటికీ ఏమాత్రం కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం చెప్పడం కానీ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కానీ, అని ఇంకెంతమంది చనిపోవాలి, ఇంకెంతమంది కుటుంబాలకు తీరనటువంటి లోటు ఏర్పడాలి, ఇంకెప్పుడు ప్రభుత్వం మేలుకుంటుంది? అరే ఇంత మంచిగా చెప్తా ఉంటే, ఇన్ని రకాలుగా ప్రభుత్వం చెప్తా ఉంటే అర్థం కావట్లేదా? సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని మీ అందరి వంతుగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఛానల్కి ఒక 1000 ఏనుగుల బలం లాంటిది. సో ఇక తెలంగాణలో చూసుకుంటే 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అయితే నేను మొదట్లో మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే చాలా మంది మనకు ఫోన్లు చేసి అన్న ఇట్లా ఉంది పరిస్థితి, అప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి నెల కూడా జీతం సమయానికి పడ్డదట. అంటే సమయానికి పడకపోయినా సరే ఆ నెల జీతము ఆ నెల అయిపోయేసరికి పడేదట. ఒక 5 రోజులు అటు ఇటు అయినా, వారం రోజులు అటు ఇటు అయినా, లేదు అంటే 10 రోజులు, మా అంటే 10 రోజులు అటు ఇటు అయినా కూడా సమయానికి జీతాలు పడ్డాయట. కానీ నెలల తరబడి జీతాలు మాత్రం పెండింగ్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేవట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఊకేనే రాలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఒక కార్యకర్త స్థాయిలో కష్టపడి జెండాని వాళ్ళ భుజాల పైన మోసి పార్టీ అధికారంలోకి వస్తే మన బ్రతుకులు మారితే కావచ్చు, ఇంత మన ఇంట్లోకి నిత్యావసర సరుకులైనా ఏవైనా కూడా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి దాంతో పాటుగా మన జీతాలు కూడా పెరిగితే కొంత ప్రశాంతంగా ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులని ప్రశాంతంగా చూసుకోవచ్చు అని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా పాపం ఆశపడి ప్రభుత్వం పైన ఒక నమ్మకం పెట్టుకొని అధికారంలోకి తీసుకొని వస్తే వాళ్ళ ఆశలని మొత్తం కూడా తీసుకొని వెళ్ళి గంగా నదిలో ముంచేసారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రొమ్ము చేసేసింది. అరే ఎందుకు ఇంత వాళ్ళ పైన ఒక కుట్ర పెంచుకున్నా ఉన్నారు, ఎందుకు వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు ఏదో ఉగ్రవాదులు కాదు, వాళ్ళు ఏదో టెర్రరిస్టులు కాదు, వాళ్ళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు కూడా డైలీ 10 గంటల పాటు కష్టపడతా ఉంటారు. మిషన్ భగీరథ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ప్రతి శాఖలో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేనటువంటి శాఖలు లేవు. తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యాలయాలు కానీ, ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ ఇలాంటి అన్నీ కూడా నడుస్తూ ఉంటే దానికి ప్రధాన కారణం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళు పొద్దుగాల లేచి తాళాలు తీయకపోతే, లైట్ లేకపోతే, రిజిస్టర్స్ పట్టుకొని కదలకపోతే ఏ సంస్థ కూడా నడవదు ముందుకు. మరి అటువంటి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని కనీసం కనికరం లేకుండా వాళ్ళు మొరో ఏడ్చుకుంటా దయచేసి మమ్మల్ని పట్టించుకోండి, జీతాలను పెంపు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో చెబుతా ఉంటే కనీసం ప్రభుత్వం ఆలోచన చేయదా? ప్రజాప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కదా.
వాళ్ళు ఏదో వేరే రాష్ట్ర పౌరులు కాదు, వేరే ప్రజలు కాదు. ఇక్కడ ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి అని చెప్పి వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏజెన్సీ సిస్టమ్ వల్ల ఒక్కొక్క ఉద్యోగి నెలకు 3-4 వేల రూపాయలు నష్టపోతా ఉన్నాడు. వాళ్ళకు వచ్చేదే చాలని జీతం, ఎంతో కాస్తో కూస్తో జీతం వస్తూ ఉంటే దాంతోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, బ్రతుకుని వెళ్ళదీస్తూ ఉన్నారు. మరి దాన్ని కూడా మీరు ఏజెన్సీ చేతిలో పోయి పెడితే ఏజెన్సీ వాళ్ళు ఎంత ఇస్తూ ఉన్నారు? ఏజెన్సీ వాళ్ళు ఒక్కొక్క ఉద్యోగి పైన దాదాపు 3-4 వేలు మేము నష్టపోతా ఉన్నాం ఏజెన్సీ సిస్టమ్ వల్ల అని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి 5 లక్షల మంది ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా మాకు ఇబ్బంది అవుతా ఉంది, మేము నష్టపోతా ఉన్నాము, మేము కష్టపడుతున్నటువంటి పనికి తగ్గట్టుగా జీతము మాకు రావట్లేదు అని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉంటే అప్పట్లో ఏం చెప్పింది? ఏజెన్సీ సిస్టాన్ని మొత్తం కూడా రద్దు చేస్తాము, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని నేరుగా గవర్నమెంట్ కింద గుర్తించి వాళ్ళ ఆధార్ కార్డ్సే తీసుకొని వాళ్ళకే నేరుగా డబ్బులను వేసినటువంటి ఒక ప్రక్రియను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు కమ్మగా తీయగా మంచిగా చెప్పారు. మరి ఇవాళ ఏమైంది? ఎందుకు ఆ హామీలు అమలు కావట్లేదు? ఏం రోగం వచ్చింది? ఏం పుట్టింది? ఇవాళ కనీసం వాటికి ఎందుకు ప్రాతినిధ్యం లేదు? కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే అన్ని కూడా అమలు చేస్తాము, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అండగా ఉంటాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. మరి ఎందుకు ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం పెరగట్లేదు, ఉద్యోగ భద్రత రావట్లేదు? ఉద్యోగ భద్రత ఎక్కడైనా ఉన్నదా? లేదు, ఎక్కడ కూడా. అవుట్సోర్సింగ్ ఉద్యోగి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఎవరైనా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సార్ మేము కొంచెం లీవ్ కావాలి, కొంత జ్వరం వచ్చింది, లేకపోతే ఏదో ఒక పండగ ఉంది, ఏదో ఒక ఊరికి పోవాలి, మా అత్తగారి ఇంటికి పోవాలి, దావత్లు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, పోవాలంటే మీరు చేస్తే చేయండి, లేకపోతే మానేయండి, లేదంటే మిమ్మల్ని తీసేస్తాము అని చెప్పేసి వాళ్ళని ఒత్తిడికి గురి చేసే ప్రయత్నము, వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఈ ఏజెన్సీ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారట, ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా. ఏంది భద్రత? ఉద్యోగ భద్రత అంటే గిదేనా? కనీసం అంటే వాళ్ళు లీవ్లు పెట్టే స్వేచ్ఛ లేదా వాళ్ళకు? అంటే వాళ్ళకి పర్సనల్గా ఏమి ఉండొద్దా? పర్సనల్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దా? ఒక 2 రోజులు వాళ్ళకి కనీసం లీవ్ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకు చెప్పండి? ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా లీవ్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి లీవ్స్ని వాళ్ళకి ఇవ్వాలి మీరు. కానీ లీవ్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వరు సార్ అని చెప్పేసి గట్టిగా అడిగితే మీరు ఉంటే ఉండని, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడితే అది ఉద్యోగ భద్రత కిందకి వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రధానంగా మేము మా పర్సనల్గా ఏమైనా ఉన్నా కూడా చేసుకోలేకపోతా ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నాము, లీవ్స్ తీసుకోలేకపోతా ఉన్నాము, ప్రభుత్వం మా పైన కక్ష పెంచుకుంటా ఉందే తప్ప మా కష్టాలని తీర్చే ప్రయత్నం చేయట్లేదు, మా జీతాలని పెంపు చేసే ప్రయత్నం చేయట్లేదు. జీతాలని పెంపు చేసే విషయాన్ని పక్కన పెడితే ఉన్నటువంటి జీతాలకే దిక్కు లేదు, ఉన్నటువంటి జీతాలే ఇవ్వట్లేదు. దాదాపు 10 నెలలుగా జీతాలు పెండింగ్లో పెట్టింది. 10 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే మా కుటుంబం ఎట్లా నడవాలి? నిత్యావసర సరుకులు ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయినాయి. ఉప్పుకు కానీ, పప్పుకు కానీ, నూనెకు కానీ, ప్రతి దానికి కూడా నిత్యావసర సరుకులు మొత్తం కూడా పెరిగిపోయినాయి. అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా కూరగాయలతో సహా అన్నిటికీ ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగట్లేదు. మరి వాళ్ళు రూమ్ రెంట్లు ఎట్లా కట్టాలి? వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి? వాళ్ళ ఇంట్లోకి ఉప్పు కానీ, పప్పు కానీ, నూనెలు కానీ ఎట్లా తెచ్చుకోవాలి? వాళ్ళు ఎక్కడనో బయట బట్టల షాప్లోనో, లేకపోతే గిన్నెల షాప్లోనో, చెప్పుల షాప్లోనో పనిచేస్తలేరు. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల లోపల పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ నేను చాలా సిగ్గుపడతా ఉన్నా. ఎందుకు సిగ్గుపడతా ఉన్నానంటే తెలంగాణ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడట్లేదంటే ఖచ్చితంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. బయట ఎక్కడనో చెప్పుల షాపులను లాస్ట్కు స్విగ్గీ జొమాటోలో ఎండ్లా కొట్టినటువంటి వ్యక్తులకు కూడా అప్పటికప్పుడే డబ్బులు పడతాయి. ర్యాపిడో కొట్టినా, స్విగ్గీ కొట్టినా, జొమాటో చేసినా, లేకపోతే ఇంకా బ్లింకిట్ చేసినా, ఏది చేసినా కూడా అప్పటికప్పుడే డబ్బులు వస్తాయి. ఇంకెవరైనా చెప్పుల షాప్ల, బట్టల షాప్ల ఏడ పని చేసినా కూడా 1వ తారీఖే జీతం ఇస్తారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ శాఖ, ప్రభుత్వ శాఖ పేరుకేమో మేము గవర్నమెంట్ పాఠశాలలో చదువు చెప్తా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు, గవర్నమెంట్ ఆసుపత్రులలో మేము చేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి జీతాలు దిక్కులేవు. అంటే 5 నెలలు 10 నెలలు జీతాలు రాకపోతే ఆ కుటుంబం ఎట్లా నడుస్తుంది చెప్పండి? చిట్టీలు ఎట్లా కడతారు? రూమ్ రెంట్లు ఎట్లా కడతారు? వాళ్ళ పిల్లలకి ఏమైనా కొనియాలంటే ఎట్లా కొనిస్తారు? ఆ నెల మొత్తం కూడా ఎట్లా గడుస్తుంది? ఆ ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఎట్లా వస్తాయి? పేరుకేమో ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదా? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడ మొర మొత్తుకుంటా ఉంటే, కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఇప్పటికే చాలా మంది
వాళ్ళకు వాళ్ళే ఒత్తిడి పెంచుకొని తెచ్చినటువంటి అప్పులకు మొత్తం కూడా మిత్తులు కట్టలేక అప్పులు కట్టలేక అప్పుల వాళ్ళు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వేధింపులకు గురి చేయడంతో చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగింది. మరి ఇంకెంతమంది చనిపోవాలి చెప్పండి? ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది? అదొకసారి క్లారిటీ ఇవ్వండి. మరి అట్లా నన్ను చెప్పండి. అరే ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది ధర్నాలు చేస్తూ ఉంటే, ప్రభుత్వ శాఖ కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రజల కోసం పొద్దుగాల లేచి నుంచి దాదాపు 10 గంటలు కష్టపడతా ఉన్నారు, 12 గంటలు కష్టపడతా ఉన్నారు. ఒక ఇద్దరు పనిచేసినటువంటి దగ్గర కూడా ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అటువంటి వాళ్ళని కనీసం పట్టించుకోకుండా ఏదో కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా వాళ్ళని గాలికి వదిలేస్తే, వాళ్ళ కష్టాన్ని కనీసం పట్టించుకోకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు చెప్పండి? నాయకులు ఎందుకు, పాలకులు ఎందుకు? మీరు ఆ కుర్చీలో కూర్చొని ఏం లాభం చెప్పండి? కనీసం మీకైనా అనిపించాలి కదా, రే ఇంతమంది బాధపడతా ఉన్నారు, ఒక సైన్ పెడితే. దీనికి ఇంత రాద్ధాంతం చేసి ఇంత మేమందరం కూడా ఇక్కడ మాట్లాడి ఇంత చర్చలు చేసినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక సైన్ పెట్టేస్తే సరిపోతుంది. వాళ్ళకి జీతాలు పడిపోతాయి, సమయానికి జీతాలు వస్తాయి, సమాన పనికి సమాన వేతనం వస్తుంది, అదేవిధంగా ఉద్యోగ భద్రత వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే ముఖ్యమంత్రి గారు ఒక 10 నిమిషాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాల గురించి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కొన్ని గంటల పాటు మీటింగ్స్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అరే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడలేరా? వాళ్ళకు ఒక 10 నిమిషాలు కేటాయించి అసలు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ నష్టాలు ఏంటి, మొత్తం కూడా ఒక డేటాని ఇక్కడ బెట్టాని నాకు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తే, ఒక ఆర్డర్ ఇస్తే చెప్పేశారు కదా, మొత్తం కూడా తెచ్చి పెడతారు కదా ముందు. నేను ఒక సైన్ పెట్టేసి అరే నెక్స్ట్ మంత్ నుంచి 1వ తారీఖే జీతాలు వేయండి, వాళ్ళ జీతాలు పెంపు చేయండి, వాళ్ళ ఉద్యోగ భద్రత కలపండి, అదేవిధంగా వాళ్ళని గవర్నమెంట్ కింద విలీనం చేయండి అని చెప్పేసి నేను ఒక సైన్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి అని చెప్పేసి నేను ఒక్క సైన్ పెట్టేస్తే కథం అవుతుంది. చాలా మంది కూడా సంతోషపడతారు. ఏజెన్సీ సిస్టమ్ పోతే ఒక్కొక్క ఉద్యోగి 4-5 వేల రూపాయలు అదనంగా వస్తాయి. ఏజెన్సీ సిస్టాన్ని కనుక రద్దు చేస్తే ప్రతి ఉద్యోగికి కూడా దాదాపు 5,000-4,000 రూపాయలు నెలకు ఎక్కువ వస్తాయి. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటికైనా ఆలోచన చేసి జీతాలు పెంపు చేయండి. జీతాలు పెంపు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. ప్రధానంగా ఇంకా మేము ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాము, ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా తీవ్రంగా నష్టపోతా ఉన్నాడు, కష్టాల పాలవుతా ఉన్నాడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెమట కార్చి కష్టపడతా ఉంటే ఎవరో డబ్బులు తినడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు చెందాల్సినటువంటి ప్రతి రూపాయి వాళ్ళకి చెందాలి, వాళ్ళే ప్రతి పైసాను కూడా తినాల్సినటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలన్నీ కూడా ప్రభుత్వం తీర్చాలి అని చెప్పి ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున ఎమ్మెల్యే వేదిక తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు ఏమనుకుంటా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా నష్టాలు ఉంటే, ఏమైనా కష్టాలు ఉంటే, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా కింద వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం నేను చేస్తా. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.